హాయ్ బ్రోస్, వెల్కమ్ టు ద ఛానల్ వీలెక్స్ గేమింగ్. ఇదైతే మనమైతే కొత్త సర్వైవల్ సిరీస్ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అదే మీకు చెప్పి నేను క్రియేట్ చేద్దాం అనుకున్నాను, కానీ చెప్పకుండా అయిపోయింది. మీరైతే చూసుకోండి. మనకైతే మంచి స్పాన్ అయితే వచ్చింది. మంచి స్పాన్ అంటే మంచి స్పాన్. అలాగే అక్కడ పంప్కిన్స్ ఉన్నాయి, పైకి వెళ్దాము. ఒకసారి పైకి వెళ్దాం. మనకి షేడర్స్ ఉన్నాయి. అక్కడ షీప్ ఫూజ్ ఉన్నాయి. షీప్ ఫిగర్ ఫస్ట్ షీప్స్ అని కూడా బస్ బ్రోస్. ఏమన్నా బయట బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ వస్తే మాత్రం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. అడ్జస్ట్ చేసుకోండి బ్రో. ఆ హూల్ అక్కడ పడింది, ఏది తీసేద్దాం. నేను పట్టుకో. నా దగ్గర అయితే మైన్క్రాఫ్ట్ మోజో లాంచర్ ఉంది. అది కూడా ఎలా చేయాలని చెప్పి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మైన్క్రాఫ్ట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అని చెప్పేస్తా మీకు ఒక వీడియోలో అంటే పార్ట్ 2 చేసేస్తాను. అలాగే ఈ షెడ్యూల్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు విలేజ్ అనుకుంటే విలేజ్ ఉంటుందని, అలాగే కొంచెం విలేజ్ ఎక్స్ప్లోర్ చేసేసాము. విలేజ్ దొరికిందంటే కొంచెం మంచిది బ్రో. లక్ విలేజ్ అంటే విలేజ్, మంచి విలేజ్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లోర్ చేద్దాం. కిందికి వెళ్ళినాం, చూసుకున్నాను. కింద కేవ్ సారీ గైస్, మీకైతే ఒకటి చెప్పకుండా మర్చిపోయినా. ఈ వీడియోలో అయితే కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ ఇట్లా ఏమైనా వస్తే అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కూడా నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు నా ఆడియో వచ్చేసి ఆఫ్ అయింది. అందుకనే వాయిస్ ఓవర్ వచ్చేసి ఆఫ్ అయింది. ఎందుకో నాకు తెలియలేదు. నేను వీడియో రికార్డ్ చేశాక తెలిసింది. ఏమో తెలియదు అని చెప్పేసి ఏం కాదులే అని లైట్ తీసుకొని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. అడ్జస్ట్ చేసుకొని, లేకపోతే నేను సింగిల్గా రూమ్ నుండి చేసేటండి. అయితే ఈ మధ్యన అయితే ఇలా అయిపోతుంది, పైన స్మోకర్ అవుతుంది. ఎందుకో దానికనే ఆఫ్ అయిపోతుంది మైక్. నేనైతే చూసుకొని ఇక్కడ కలిసి రికార్డింగ్ చేస్తాను. మీరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకొని బ్రోస్. ఇది ఒక్క వీడియోకి నెక్స్ట్ వీడియో నుంచి మీకు అందరికీ అంతా మీకు వాయిస్ ఓవర్ మంచిగా వస్తుంది. కేవలం అయితే వెళ్దాం మనం. ఫస్ట్ ల్యాగ్ అవుతుంది బ్రోస్, మొబైల్ పోతుంది. నాకు మొబైల్ ల్యాగ్ పొట్టు అవుతుంది. అలాగే పైకి వెళ్దాం. ఫస్ట్ అయితే కేవలకి వెళ్దాం అనుకున్నాం, కానీ కేవలకి వెళ్ళలేదు బ్రోస్. అక్కడ రూయిన్ ఏంటి నెదర్ పోర్టల్ ఉంది. బ్రో అక్కడ షీప్ ఉంది. కొద్ది కింద ఏమో హోల్ ఉంది బ్రోస్. కింద హోల్ ఉంది. నెదర్ పోర్టల్ అక్కడ ఏమేమి చూద్దాం కదా. ఈ వీడియో చెప్పొద్దు అనుకున్నాను, చెప్పేసిన. పైన చెర్రీ బ్లాక్స్ ఏంది బ్రో? ఇది మనకు బెస్ట్ సీడా లేకపోతే లక్కీస్ట్ సీడా? ఇది మన లక్కీస్ట్ ఎపిసోడ్ అనుకుంటా ప్లస్ ఏమో తెలియదు, ఎందుకో నాకు తెలుస్తలేదు. లక్కీ ఎపిసోడ్ అంటే ఇదే అనుకుంటున్నాను అయితే. ఈ వీడియోలో అయితే ఈ సిరీస్ మంచి స్టార్ట్ చేయబోతున్నాం మంచిగానే బ్రో. దానిలో అయితే ఒక చెస్ట్ ప్లేట్ ఉంది, అలాగే ఒకటి అది ఉంది. అదంటే అది గోల్డెన్ యాపిల్ ఉంది, అది తీసేసుకుందాం బ్రో. ఇక్కడైతే చిన్న పూల్ లాంటిది ఉంది, అలాగే అక్కడ చెర్రీ బ్లాక్ ఉంది. మళ్ళీ అలాగే విలేజ్కి తిరిగి వెళ్ళిపోదాం బ్రోస్. అలాగే అయితే అక్కడ కోల్కు తవ్విపించింది బ్రోస్. కోల్ అక్కడ చాలానే ఉంది, కోల్ తీసేసుకున్నాం. అలాగే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇప్పటి వరకు అయితే బేస్ అయితే రాదు బ్రోస్, ఎందుకంటే డైమండ్ మైనింగ్ 100 డేస్ అయిపోయింది. 100 డేస్ లోపల మాకు మైనింగ్ రావాలి. మైనింగ్ వచ్చేసాకనే చేస్తాం, డైమండ్ ఆర్మర్ మైనింగ్ చేస్తాం ఫస్ట్. అలాగే మీకు కోఆర్డినేట్స్ కూడా పెడదాం అనుకున్నాను నేను. అయితే ఏమైందంటే కోఆర్డినేట్స్ కూడా పెట్టేలోపే నాకు వాళ్ళు క్రియేట్ అయిపోయింది. అప్పుడు వాయిస్ ఓవర్ రాలేదు, అందుకనే చేయలేదు. 9 వచ్చింది ప్లస్ స్వీట్ వచ్చేసి. నాకైతే మైన్క్రాఫ్ట్లో ఏం తెలియదు ప్లస్ మీరు చెప్పండి. 26 పొటాటోస్కి ఓకే మరి అలా అంటారు. దాన్ని చంపేది మనకు బెడ్ కావాలి. బెడ్ అలాగే కొంచెం అటు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం.
వెనుకకి ఎందుకు వెనుకకొద్దు ఈ ట్రైన్ కట్టేద్దాం. అలాగే మీరు అందరూ అయితే కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇంకా అలాగే ఈ ట్రైన్ అయితే కట్ చేద్దాం. అలాగే మీకు అందరికీ చెప్పబోతున్నా అంటే అలాగే మీకు అందరికీ ఈ వీడియోకి లైక్ టార్గెట్ అని చెప్పాను చూడండి. లైక్ టార్గెట్ వచ్చేసి 5 లైక్స్ టార్గెట్. 5 లైక్స్ టార్గెట్ అయిపోతుంది. మీకు అందరికీ ఏమో చెప్తాం అనుకున్నాం. అలా కింద రేవి నేను చూసారా రేవి దాంట్లో అక్కడ నాకు ఐరన్ అవుపించింది. ఐరన్ అయితే ఒప్పించింది. ఐరన్ తీసేసుకుందాం. ఐరన్ తీసేసుకుందాం. బ్రో నాని బ్రోస్ జాయిన్ అయ్యిండు. నీకు చెప్పడం మర్చిపోయినా. మన ఇంకోరు ఎవరంటే మా బ్రదర్ వచ్చేసి ఆ బ్రదర్ పేరు వచ్చేసి త్రిపురేష్. ఆ బ్రదర్ అయితే నాని లైవ్ పెట్టేసుకున్నాడు. ఆ బ్రో మన తమ్ముడే, మా ఓన్ బ్రదర్. ఇటు వెళ్తుంటే మళ్ళీ బ్రో దీంట్లో చెస్ట్లో ఏంటిది పొటాటోస్ అండ్ అవి బ్రెడ్ అవి తీసేసుకోండి. అలాగే ఇక్కడ అవన్నీ అవి చేసేసి ఇటుకెళ్ళి ఏమున్నాయి ఎక్స్ప్లోర్ చేసేద్దాం బ్రోస్. అలాగే అటుకేలు ఒక చెర్రీ, ఇటుకేలు కొంచెం ఏముంటో చూద్దామని చెర్రీ అటుకేలు ఉంది. అటుకేలు ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. అలాగే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళి కింద ఏమో గుట్టలు లెక్క ఒప్పిస్తుంది వాటర్ బ్రోస్. ఇక్కడైతే ఎక్స్పీ ఫామ్ బరాబర్ కట్టుకున్నాం. ఎక్స్పీ ఫామ్ అయితే మాప్ ఫామ్ ఉంటుంది చూడండి, అదైతే కట్టుకుందాం. అక్కడ అది కట్టుకుంటే కొంచెం మనకి ఎక్స్పీ అయితే బాగా వస్తుంది కదా, అది దానివల్ల కట్టేసుకుందాం. అక్కడ ఇట్లా అవును కదా మీకు షేడర్స్ చూపించాలి కదా, షేడర్స్ వాటర్లు ఎలా ఉంటాయో చూపిస్తాం. అది వచ్చేసి మా బ్రదర్. ఒకసారి వెనకకు వేద్దాం బ్రోస్. వెనకకు వేద్దామా నాని బ్రో? వెనకకు వెళ్దాం బ్రో. నాని బ్రో అలా ఎందుకు కొట్టేస్తున్నావు బ్రో? నాని బ్రో అయితే కొడుతున్నాడు, సారీ చెప్తుంటాడు. నాని సారీ చెప్తుంటాడు. కిందికి వెళ్దాం మనం. అయితే కిందికి వెళ్ళి మీకు వాటర్లో ఎలా ఉంటుంది షేడర్స్ చూపిస్తాం. అలాగే ఇంకెవరికైనా ఈ షేడర్స్ ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఎలా ఉందో చూస్తున్నారా షేడర్స్ లోపల అన్ని క్లారిటీ ఉంది కదా బ్రోస్. మనమైతే ఒకసారి ఎగ్జిట్ అయ్యేద్దాం బ్రోస్. ఎగ్జిట్ అయ్యి మనమైతే కోఆర్డినేట్స్లో డేస్ అయితే పెట్టుకొని వద్దాం. ఇది వచ్చేసి 1.21.18. ఈ వీడియో కనుక మీకు డౌన్లోడ్ వీడియో కావాలనుకుంటే అయితే నాకైతే కామెంట్ చేయండి. 5 కామెంట్స్ చేసేయండి, మీకు నెక్స్ట్ వీడియో చేసేస్తాం. అలాగే వాయిస్ ఓవర్ అయితే కన్ఫర్మ్ చెప్తున్నాం. మళ్ళీ లోడింగ్ అవుతుంది బ్రో. బయట సౌండ్స్ వస్తే మాత్రం చేసుకోండి. నెక్స్ట్ కాడ నుంచి అయితే నాని బ్రో డీసీ క్రియేట్ చేసేస్తాం. మళ్ళీ ఆ బ్రో మిస్టేక్ అయ్యి వచ్చింది, అది మళ్ళీ పోదాం. బ్యాగ్ వేసేద్దాం. బ్యాగ్ వేసి తర్వాత వద్దామని ఇప్పుడు వద్దామా బైక్ పోయి తర్వాత వద్దాం. ఇప్పుడు వద్దామా అని ఆలోచిస్తున్నా. ఏమవుతుందో తెలియదు. పైకి అయితే వెళ్దాం. అక్కడ ఫస్ట్ అయితే విలేజ్కి వెళ్దాం. మనం అసలుకి క్రాప్స్కి ఇట్లా ఏం చేసుకున్నాం లాగ్ అవుతుంది ప్లస్ నాకు అప్పటికే వీడియో లెంత్ అయితే చాలా అయింది. మళ్ళీ బ్యాక్ వేయలేసి సెట్టింగ్స్ ఇలా చేంజ్ చేసుకోరా, అవుతుందా రాదా చేద్దాం. మల్టీప్లేయర్ అవుతలేదు. బ్యాక్ పోదాం. బ్యాక్ పోయి సేవ్ అండ్ క్విట్ నొక్కి ఇప్పుడైతే చేసుకుందాం. క్రియేట్ న్యూ కాదు మై వరల్డ్. అసలు మేము దానికి నేమ్ పెడదామని అనుకున్నాం. మీరే చెప్పండి ప్లస్ ఈ వరల్డ్కి ఏం నేమ్ పెట్టాలో చెప్పండి, అదే నేను పెడతాను. మేక్ సీడ్. ఈ సీడ్ కనుక మీకు కావాల్సి వస్తే మాత్రం చెప్తున్నాం, ఈ సీడ్ కనుక మీకు కావాల్సి వస్తే నేను 20 లైక్స్ ఏ వీడియో కనుక 20 లైక్స్ చేశారో ఈ సీడ్ ఇచ్చేస్తాం. చెప్తున్నా, ఈ సీడ్ ఇచ్చేస్తాం. అలాగే దీంట్లో అయితే నేనైతే నేదర్ ఫార్ట్రెస్ ఎత్తికినాక తర్వాతకి ఎండ్
ఎండ్ అయితే చూద్దాం. నాకు ఎండ్ని ఎలా ఫైన్ చేయాలో తెలియదు. బోన్ మీల్ క్రాఫ్ట్ ఫ్రమ్ ఏ స్కెల్టన్ బోన్. We dipping straight up to place a touch your feet to break any sandal gravel and could prominently fell down on you. No compress always find to spawn craft one to find you. ఇది సర్వైవ్ అలా ఉంటుంది. వచ్చేసినాం మనం ఇంటికి వెళ్దాం. విలేజ్కి వెళ్దాం. విలేజ్ ఎలా ఉందో చెప్పండి బస్. అలాగే ఆఫ్లైన్లో అయితే ఏమైనా గ్రైండ్ చేస్తే చెప్తాను. అలాగే మేము మళ్ళీ ఆఫ్లైన్లోకి వెళ్ళి ఏమైనా చేస్తే మీరు అనుకుంటారు ఈ బ్రో ఇలానే చేస్తాను, ఇది క్రియేటర్లకి వెళ్ళి తెచ్చిపెట్టినట్టున్నాడు అని అనుకోకండి. నేనైతే చెప్తున్నా కదా, ఆఫ్లైన్లో గ్రాండ్ చేస్తాము నేను రాదు. అలాగే ఆఫ్లైన్లో అవుతా మేము ఈ చెస్ట్లో ఉండే చేద్దాం. ఆఫ్లైన్లో అవుతా ఏమైనా చేయడానికి ట్రై చేస్తాం. ట్రెజర్స్ అనుకున్నప్పుడు సైజ్ ఫస్ట్ తీసుకుంటాం. ట్రెజర్స్ దాంట్లో మొత్తం ఫెన్స్లో కూడా పడ్డాడు. ప్లస్ అప్పుడే చూసిన ఫెన్స్లో కూడా విలేజర్ పడ్డాడు. అలాగే ఈ షేడర్స్లో పోతే ఎప్పుడు పండుకోవాలో తెలుస్తలేదు. మంచిగా ఉంది ప్లస్ ఇప్పుడైతే 1.21 అప్డేట్లో ఎన్చాంట్స్ అట తొందరగా ఇస్తున్నాడు. ఫార్చ్యూన్ 3 సెల్ట్ అచ్చట అది విన్నాను నేనైతే ఎక్కడను. ఇప్పుడు చెప్తా అంటే విన్నాను. అలాగే మనం 69 ఉన్నాం. 69 అంటే మనం చాలా లోపలికి వెళ్ళాలి. నానిబ్రో లెఫ్ట్ హ్యాండ్ ఏమో అయిందంటుంది. నానిబ్రోకి ఎందుకు లెఫ్ట్ హ్యాండ్ తెలియదా. అక్కడ విలేజర్ అన్నాడు చూసినారు ప్లస్ విలేజర్ అక్కడ ఎట్లా పోయిండో తెలుస్తుంది. మన విలేజర్స్ని అయితే బంధించి పెట్టాలి ప్లస్ ఎందుకంటే 2-3 విలేజర్స్ ఉంచుకుంటే మన తర్వాతకైనా పనికి వస్తారు వాళ్ళు. ఎందుకంటే కొంచెం ఇవి క్రాఫ్ట్ చేసుకుందాం ప్లస్ మనం టూల్స్ ఇట్లా క్రాఫ్ట్ చేసుకొని చేద్దాం. లేకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. మనం ఫస్ట్ డే అయిపోయింది ఇప్పుడు మనం టూల్స్ క్రాఫ్ట్ చేసుకోలేదు, అన్నీ ఎక్స్ప్లోర్ చేసేస్తున్నాం కొంచెం వరకు. అలాగే దానిపైన కూడా మీకు బేస్ కూడా మెగా బేస్ చేస్తాం. మెగా బేస్ అంటే ఎలా ఉండాలంటే మెగా బేస్ మామూలుగా ఉండదు. మెగా బేస్ కడితే ఇటువంటి బేస్ నేను కట్టాలన్నట్టు ఉండాలి. మెగా బేస్ నాకు మైండ్లో ఒకటి ఐడియా ఉంది, అది చేద్దాం. మీరందరూ అయితే ఇక్కడైతే కొంచెం స్టూన్ అయితే తీసుకుందాం. గేమ్ సౌండ్స్ అయితే నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది బస్ చెప్తున్నా. నెక్స్ట్ కాన్సెప్ట్ గేమ్ సౌండ్స్ ఇవన్నీ వస్తాయి. ఈ వీడియో అయితే కొంచెం వాయిస్ ఇంకా రికార్డ్ కాలేదు బస్, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. వాయిస్ రికార్డ్ కాలేదు. ఈ విలేజ్లో ఏంటిది అదేమో అంటారు చూడండి బ్రోస్, దాంట్లో ఫర్నెస్ ఉంటాయి రెండు, అది దొరకలేదు బ్రోస్. ఎందుకో అది దొరికితే మంచిగా ఉన్నాం. ఇంకొంచెం తీసుకుని వెళ్దాం. మళ్ళీ ఎవడొస్తాడు దీనికోసం అన్నీ చేసుకుందాం. నాని బ్రో అయితే ఫెల్ డౌన్ అవుతాడు అంటే అవుతాడు. మన దగ్గర కోల్ లేదు, ఐరన్ లేదు, ఏం లేదు. ఆఫ్లైన్లో కొంచెం గ్రైండ్ చేస్తాం బ్రోస్. ఐరన్ దొరికితే కనుక ఐరన్ పక్క నుంచి వెళ్తాం. కేవ్ దొరికితే మాత్రం తీసుకుంటాం ప్లస్ కేవ్కి అయితే వెళ్తాం. ఎందుకంటే దాంట్లో ఏమి ఎక్స్ప్లోర్ చేస్తాం. అలాగే డైమండ్ మైనింగ్ మేము ఆఫ్లైన్ చేస్తున్నప్పుడు పండుకోం. ఇప్పుడే చెప్తున్నాం, ఆఫ్లైన్ చేస్తున్నప్పుడు పండుకోం ప్లస్ ఎందుకంటే ఆఫ్లైన్లో మళ్ళీ ఇన్ని డేస్ అయిపోతుంది. ఆఫ్లైన్ చేస్తే ఏముండదు ప్లస్ అందుకని ప్రతిసారి ఎపిసోడ్ అయితే చేయకుండా ఎదుర్కొని చేస్తాం. ఇది ఒక్క రో అయితే తీసి పైకి వెళ్దాం. అంత బ్లాక్ తీసుకొని పైకి వెళ్దాం. ఇదైతే ఇది బ్రేక్ అయ్యేటట్టే ఉంది బస్, బ్రేక్ అయ్యేటట్టు ఉంది. బ్రేక్ అయ్యింది. అలాగే విలేజ్లో కొంచెం ఐటమ్స్ అయితే చేసుకున్నాం. ఈ విలేజ్ చాలా చిన్నది అనుకుంటున్నా. ఈ 25 తీసుకొని దీంట్లో పెడదాం. ఒకటి కొంచెం అవి వేసుకుందాం. స్టిక్స్ లేవు.
కొన్ని చేసుకొని స్వాడ్ ఒకటి, యాక్స్ ఒకటి స్వాడ్ చేసుకొని కొంచెం ఇటుకలు వేద్దాం. ఇటుకలు కొంచెం ఏమైనా చేసుకో. అవును, వీడు ఎటో వెళ్తున్నాడు బ్రస్, వెళ్తున్నాడు. నేను ఆపుదామని ట్రై చేస్తున్నాను. అటుకెళ్ళి చెర్రీ ఉంది కదా, అటుకెళ్ళి వెళ్దాం ఒకసారి. చెర్రీకి వెళ్ళొద్దాం. అయినా నేనైతే ఇక్కడ చెంక్స్ పోతే ఎక్కువ పెట్టుకోలేదు బ్రస్. చంక్స్ రెండో డిస్టెన్స్ తక్కువ పెట్టుకున్నాను, ఎందుకంటే నాకు బ్రో అక్కడేమో ఉంది బ్రోస్. భయం నేను తెలియదు బ్రోస్, మీకు భయం నేమ్స్ ఎంత తెలిస్తే చెప్పండి నాకైతే. భయం నేమ్స్ అంతా స్ట్రూస్ తెలుసుగా. కింద కేవే ఉంది బ్రోస్, పెద్ద కేవే ఉంది. ఇళ్ళకు వెళ్దాం. ఈ చెట్టుని అయితే కూడా బస్. ఈ చెట్టుని కొట్టేద్దాం. కొట్టేసి ఒకరు అయితే అయిపోయింది. బియ్యాన్ నోటిఫికేషన్. అలాగే మీకు అందరికీ ఎస్ఎంపీ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి బస్. ఎస్ఎంపీ వీడియోస్. అలాగే మీకు అందరికీ ఎస్ఎంపీ మన ఒక కొత్త ఎస్ఎంపీ క్రియేట్ చేయాలంటే చేద్దాం బ్రో. రైట్ క్లిక్ అయింది, లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ అంటారు కానీ అదైంది. ఇంకో చెట్టు మీద కూడా ఇక్కడికి మళ్ళీ ఎప్పుడు వస్తాం కానీ కొన్ని శాప్లింగ్స్ తేరుకొని వెళ్దాం బస్. మళ్ళీ అక్కడ మన ఇంటి పక్కన ప్లాన్ చేసుకునే పనికి వస్తాం. కొంచెం షో మేమైతే ఇల్లు కడతాం ఈ వీటితోనే కడతాం బ్రో. ఎందుకంటే ఈ ట్రీ మంచిగా ఉంది, ఫుడ్ స్వైప్ చేస్తే మంచిగా ఉంది బ్రోస్. అందుకనే మంచి మెగా బేస్ అయితే ఐడియా ఉంది నాకు. కానీ అయితే ఎలా కట్టాలో నేను చెప్తాను. అయితే నేను మెగా బేస్ కట్టేదానికైతే 3 పార్ట్స్ అయితే ఇవ్వాలి. 3 పార్ట్స్. ఒకటేమో ఫస్ట్ వచ్చేసి 3 ఫ్లోర్స్ అనుకుంటా. 3 ఫ్లోర్స్ మంచి పెద్దదే కడదంటున్నా. దీన్ని కట్టేదానికైతే చాలా మెటీరియల్స్ అయితే డీప్ స్లేట్ కాబుల్ స్టోన్ కావాలి, స్టోన్ కావాలి, గ్లాస్ అయితే 3 స్టాక్స్ అయితే అవసరం. ఇంకా చాలానే అవసరం ఉంటాయి. పెద్ద బేస్ ఇంతవరకు ఎవరు కట్టలేదు అనుకుంటా. మెగా బేస్. శాప్లింగ్స్ కావాలి. శాప్లింగ్స్ డ్రాప్ అవుతున్నాయి బస్ మెల్లగా. అటు తిరిగేలోపే 4 or 5 వచ్చేసినాం. విలేజ్కి వెళ్తున్నాం. ఇక నుంచి ఇంటికి తీసుకెళ్దాం బస్. మనం దీన్ని తీసుకొని వెళ్దాం. ఇంటి నాకు ఫ్రెండ్స్ అక్కడ ఉందిగా, ఫ్రెండ్స్ ఖాళీగానే ఉండే కొన్ని, ఆ ఫ్రెండ్స్లోకి అయితే తీసుకొని వెళ్దాం. కొంచెం ఒక పిల్లని అయితే చేద్దాం. నా వాయిస్ అవ్వ చిన్నగా వస్తుంది బ్రస్, ఎందుకంటే నేను మరీ పెద్దగా మాట్లాడితే మా అమ్మ వాళ్ళకి తెలియదు. బ్రో నాని బ్రో నేను చెప్పాను బ్రోస్, నాని బ్రో ఏదో తీర పని చేస్తానని ఇప్పుడే చెప్పాను. హై ప్లేస్ అంటారు, వాటర్లో పడిందట, ఏమో ఉన్నాయి అంట, వెళ్ళినాయి అంట. నెక్స్ట్ కాడ నుంచి మీకు లాగ్ అయితే వస్తుంది బ్రో, 1 సెకండ్లో వస్తుంది. లాగ్ అవుతుంటుంది. మీకు అందరికీ డైలీ అంటే రాదు కానీ 2 days ఒకటి వస్తుంది. మరీ 2 days అంటే మళ్ళీ లేట్ అవుతుంది. కానీ అంటే ఈరోజు వీడియో అప్లోడ్ చేస్తాం, రేపు ఈవినింగ్ కల్లా, అంటే రేపు ఈవినింగ్ అప్లోడ్ చేస్తాం, ఎల్లుండి అలా వస్తాయి. డొప్లికా అవును బ్రో. వీటన్నిటిని తీసుకొని పెద్దది మనం హోమ్ క్రియేట్ చేసుకునే పనికి వస్తాం. టక్క తీసేద్దాం. టైం ల్యాప్స్ అయితే చూసా ఎంజాయ్ చేయండి. అన్ని టైం ల్యాప్స్. ప్రీరియం రేపు పొద్దుటి పెడుతుందా. ప్రీరి ఒకటైతే అయిపోయింది, ఇంకోటి ఉంది
షీప్స్ని అయితే అంటే కౌస్ని అయితే తీసుకొని అలాగే ఒక చెస్ట్ క్రియేట్ చేసుకోవాలి బ్రోస్. అలాగే ఒక రూమ్ ఆడుకుందాం. నాని బ్రో చూడండి బ్రోస్, కొంచెం నాని బ్రోకి డాటా ఈ మధ్యలో అయితే వస్తలేదు. అలాగే మేము పెద్దది చేయబోతున్నాం. ఏంటిదంటే ఏడమైంది కవు 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 ఎస్ రా కవు 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 బ్రో. నాకు క్రాఫ్టింగ్ టేబుల్ అక్కడనే పెట్టినా బ్రో, తీసుకోలే నేను. మంచి ఇల్లు కడతాం అనుకుంటున్నాం. మంచి ఇల్లు కడతాం బ్రో. 5 రంగులండి దాంట్లో స్పాన్ చేసి బ్రో. ఓకే, కట్ చేసినాం. వీటిని అయితే ఫీడ్ చేద్దాం. బేబీ ఎక్స్పీ ఇక్కడ హార్సెస్ ఉన్నాయి బ్రోస్ 2. 15 రీపొల్యూషన్. అలాగే బ్రో కింద రెవీన్ అవుతుంది, పెద్ద రెవీన్. ఇది వచ్చేసి నేనైతే రెవీన్ అంటున్నా, మీరు ఏమంటారు మాకు కామెంట్ చేయండి బ్రో. ఈ వీడియో అయితే ఇంతే బ్రోస్. మళ్ళీ వచ్చే వీడియోని అయితే కలుసుకుందాం. మీరు కనుక ఈ వీడియో కనుక కొత్త వచ్చిన వారైతే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ అలా పెట్టుకొని అంతే బ్రోస్. మళ్ళీ వచ్చే వీడియోని అయితే కలుసుకుందాం. బాగా లాగ్ అవుతుంది బ్రోస్ మొబైల్ వచ్చేసి. ఇంతే బ్రోస్. ఈ వీడియోని అయితే చూసిన వారైతే ఎంజాయ్ చేసి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేసిన అనుకుంటున్నాను. ఇంతే బ్రోస్. బై బాయ్, టాటా.